హాయ్ అండి. జంతికలు కరకరలాడుతూ అలాగే చాలా రుచిగా రావాలంటే ఈ స్టైల్లో చేయండి. చాలా రుచిగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక ప్యాన్లో అరకప్పు వరకు సాబుదానా తీసుకోవాలి. నేనైతే అరకప్పే తీసుకున్నాను నా క్వాంటిటీ బట్టి. దీన్ని కాస్త దూరగా వేయించుకోవాలి. ఫస్ట్ ఒక 5 నిమిషాలు అట్లా వేయించుకున్నాక మనకు లైట్గా వేగినాయి అనిపించినాక దాంట్లో పావు కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇది కూడా ఒక 5 నుండి 10 నిమిషాల వరకు వేయించుకోండి. మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంటాయి పుట్నాల పప్పు ఇంకా సాబుదానా. అప్పుడు మనము ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారపరచుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోండి. చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని మీరు దేంట్లో అయితే కలుపుకుంటారో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా ఇలా మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇది 1 కప్పు వరకు అవుతాయి. ఇప్పుడు దీంట్లో 3 కప్పుల వరకు బియ్యపిండి, పొడి బియ్యపిండి ఇది దాంట్లో వేసుకోవాలి. 3 కప్పుల వరకు వేసుకోండి. ఇప్పుడు మనం పుట్నాల పప్పు, సాబుదానా పిండి, బియ్యపిండి అన్నీ మంచిగా కలుపుకోవాలి కలిసేలాగా ఫస్ట్. ఇప్పుడు కలుపుకున్నాక దీంట్లో పావు కప్పు వరకు నువ్వులు, నేనైతే నువ్వులు కాస్త ఎక్కువగా వేస్తాను. నోటికి తిన్నా కొద్దీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాము మంచిగా క్రష్ చేసుకొని వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది ఇలా చేస్తే. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది పిల్లలు స్పైసీగా తినాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువైనా వేసుకోవచ్చు. మీకు రుచికి సరిపడా కారం వేసుకొని ఇప్పుడు వాటర్ అనేది చాలా బాయిల్ కావాలండి. 3 కప్పుల వరకు బియ్యపిండి వేసుకున్నాం కదా. ఒక 2 కప్పుల వరకు వాటర్ కొంచెం వేడి చేసుకొని బాగా మరికినాక దీంట్లో వేసుకుంటే జంతికలు మంచి క్రిస్పీగా వస్తాయి. 1.5 కప్పు లేకపోతే 2 కప్పుల వరకు సరిపోతుంది మనకి. మరీ ఎక్కువ వేస్తే పిండి మెత్తగా అయిపోతుంది. కాస్త చూసుకొని వేసుకోండి వేడి నీళ్ళు అనేవి. మీరు ఆ వేడి నీళ్ళు సరిపోతాయి, లేకపోతే సరిపోకుంటే ఇంకాస్త వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో ఆ స్టైల్లో కలుపుకోండి. ఇలా 2 చేతులతో కలుపుకుంటే జంతికలు బాగా వస్తాయి. ఇది కాకుండా జంతికలే కాకుండా మీరు చెక్కలు అలాంటివి ఏదైనా పర్లేదు, ఇలా మంచిగా కలుపుకుంటేనే మనకు మంచిగా వస్తాయి. ఏ రెసిపీ అయినా మరీ సాఫ్ట్గా ఉండకుండా అలాగే గట్టిగా ఉండకుండా నార్మల్గా ఉండేటట్టు కలుపుకోండి పిండి. ఇప్పుడు కాస్త పిండి తీసుకొని దాన్ని మంచిగా ఇలా కలుపుకోవాలి. చేతితో 2 ఇలా కలుపుకొని మనము జంతికలు చేసుకునే గుట్టంలో పెట్టుకొని ఒక ప్లేట్ పైన లేకపోతే ఏదైనా క్లాత్ పైన జంతికలు వేసుకోవాలి. ఇదంతా మనకు తెలిసిన ప్రాసెసే కదండి. ఇలా జంతికలు వేసుకున్నాక ఇప్పుడు ఇలా ప్లేట్ పైన సపరేట్గా వేసుకోవాలి. జంతికలు ఎప్పుడైనా ఆయిల్లో డైరెక్ట్ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగుతాయి జంతికలు. ఇలా సపరేట్గా వేసుకొని కొంచెం 1 నిమిషం 2 నిమిషాలు అట్లా ఆరిపోయినాక మనకు ఆయిల్ వేడెక్కాక మనము ముక్కుట్లో వేసుకోవాలి. వెంటనే కదిలియకుండా ఒక 2 నిమిషాలు అలా ఉంచినాక మెల్లమెల్లగా రివర్స్ వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టు కాల్చుకోవాలి. మనకు ఆయిల్ అనేది ఇలా మరగడము తగ్గిపోతుంది. అప్పుడు జంతికలు అనేది మనకు కాలిపోయినట్టే. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసుకొని ఆయిల్ వడకట్టేసుకొని మీరు ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అంతే అండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకేంటి మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.